హాయ్ హలో గైస్, ఈ రోజు అయితే మన అల్లు అర్జున్ మూవీ టైటిల్ అయితే అనౌన్స్ చేసిర్రు. టైటిల్ అయితే రాక. అసలు ఏందిరా బాబు, ఆ టైటిల్ ఏంది, ఆ మన ఊల్ఫ్ గోల్ ఏంది, అసలు ఆ కాన్సెప్ట్ ఏంది, ఆ లెక్ ఏంది, అసలు ఏది అర్థం అయితలే. అసలు మళ్ళా అసలు అసలు ఏ లెవెల్ కి తీసుకోపోదాం అనుకుంటారో సినిమా అసలు అర్థమైతలే. అల్లు అర్జున్ అసలు ఈ ఓరియంటెడ్ లో అసలు ఎక్స్పెక్ట్ చేయలేవు. మళ్ళా అల్లు అర్జున్ కి గుండి అల్లనే, మళ్ళా అతనే విలన్, మళ్ళా అతనే హీరో. అతను ఫైవ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ లలో యూజ్ చేస్తారు. 5 హీరోయిన్లు, ఇంకా మనకు హీరోనే ఒక టూ త్రీ త్రీ డూప్లికేట్స్ క్యారెక్టర్స్ చేస్తున్నట. మరి ఇంకా ఎన్ని రాబెట్టేది నాకు అర్థం కాదు. అసలు మళ్ళా సినిమా మొత్తం 4DX. అసలు ఏడ రమ్మన్న తన 4DX థియేటర్లు ఉన్నాయి, దాన్ని ఏడికి తీసుకోపోదాం అనుకుంటారు ఆ సినిమాలు, నాకు అర్థమైతలే. ఆ డైరెక్టర్ కి ఆయనకి దండం పెట్టాలి అయ్యా. నిజం చెప్పానంటే ఆ స్టోరీ ఏంది, ఆ స్క్రీన్ ప్లే ఏంది, ఆ కథ ఏంది, నాకైతే అర్థమైతలే. మరి ఆ అసలు ఏ కాన్సెప్ట్ మీద తీస్తుండు అన్న ఒక బేసిక్ ఐడియా రావాలంటే మనకు ట్రీజర్ అన్న రావాలి. ట్రీజర్ వస్తే మనకు ఒక ఐడియా వస్తుంది, ఏ కాన్సెప్ట్ మీద తీస్తుండు అన్న ఒక ఐడియా. ఆ ట్రీజర్ అన్నది అప్పుడు నిడుస్తారా అంటే ఆ సినిమానే 2027 వారణాసితో పడుతుండొచ్చు నాకు తెలిసి. ఇది ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో అసలు అర్థమే అయితే లేదు సినిమా. అసలు ఏంద్రా బాబు ఈ అసలు అసలు ఏమి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండా అంత మంచిగా అసలు అది ఏమనుకొని తీస్తుండో నాకైతే అర్థమైతలేదు. అది ఒక మన హాలీవుడ్ రేంజ్ లకు తీసుకుపోదాం అనుకుంటున్నట్టు నాకైతే. మొత్తము సంథింగ్ లైక్ పీటర్, హ్యారీ పోటర్, మళ్ళా వుల్ఫ్ కింగ్, మళ్ళా మంకీ కింగ్, ఆ టైప్ లకి ఎక్కడికో తీసుకోదామని నాకైతే అట్నే అనిపిస్తుంది. చూడాలి మరి సినిమా చూస్తే అది ఎట్లా అన్నది అర్థమవుతుంది.